భూ వివాదం నేపథ్యంలో కుమారుడు తండ్రిని హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు నాగయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం నాగయ్య గూడెంకు చెందిన నిమ్మరబోయిన వెంకన్నకు 2 కుమారులు, కూతురు ఉన్నారు. వెంకన్నకు చెందిన 4.29 గుంటల భూమి విషయంలో కొద్ది రోజులుగా తండ్రి కుమారుల మధ్య వివాదం కొనసాగుతుంది. 1.5 చొప్పున 3 ఎకరాలు కుమారులకు, మిగిలిన 29 గుంటల భూమిని కుమార్తెకు వాటాలుగా విభజించారు. తన వాటాకు వచ్చిన ఎకరం భూమిని అప్పులయ్యాయని చెప్పి ఇతరులకు విక్రయించాడు. ఈ విషయంపై తండ్రిపై కోపం పెంచుకున్న కుమారుడు గంగయ్య పథకం పన్ని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మృతుని కుమార్తె స్వరూప ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడు నాగయ్యను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నాకు ఇవ్వాల్సినటువంటి 1 ఎకరంన్నర ఇవ్వట్లేడు కదా, ఇవ్వకుండా ఆయనకు వచ్చినటువంటి భూమిని డిస్పోజ్ చేసుకుంటున్నాడు. ఆయన అప్పులే తీర్చుకుంటున్నాడు. మా యొక్క పరిస్థితిని పట్టించుకోవట్లేదనే ఒక ద్వేషం, పగ పెంచుకొని తండ్రిని ఏ విధంగానైనా ఎలిమినేట్ చేస్తే ఆ ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అనేటువంటి ఆశతోటి, ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో గొడ్డల్ని తన దగ్గర పెట్టుకుంటూ బైక్ మీద వెంబడించి ఆ గొడ్డలతోటి తల మీద దాడి చేయడం జరిగింది. నిమ్మరబోయిన నాగయ్యను అదుపులోకి తీసుకోవడం, గ్రావిటీని బట్టి ఒక హిస్టరీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది.